ఆ! ఈరోజు మనమొక చాలా ఆసక్తికరమైన అంశం గురించి లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. అవునండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది అందరికీ చాలా కనెక్ట్ అయ్యే టాపిక్. ఖచ్చితంగా. అంటే మనం ఒక గుడికో, చర్చ్‌కో వెళ్ళినప్పుడు ఆ వాతావరణం వేరుగా ఉంటుంది కదా! పాతకాలపు నమ్మకాలు, ఆ నిశ్శబ్దం. కానీ దానికి మోడర్న్ టెక్నాలజీ తోడైతే ఎలా ఉంటుంది? మ్మ్, అదొక వింతైన కాంబినేషన్ లాగా అనిపిస్తుంది వినడానికి. అదే కదా! సో కాల్డ్ సిలికాన్ వ్యాలీ టెక్నాలజీ ఇంక ప్రాచీన విశ్వాసాలు ఎలా మమేకమయ్యాయో ఈరోజు విశ్లేషిద్దాం. మన ముందున్న మూలాధారాలు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన ది ప్రిన్స్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్, అంటే జీవాధిపతి ప్రార్థనా మందిరం, వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్కి సంబంధించిన వివరాలు. సరే, దీన్ని విశ్లేషిద్దాం. ఇక్కడ ఆకట్టుకునే విషయమేమిటంటే, సాధారణంగా మతం లేదా ఆధ్యాత్మికత అనగానే మనకు టెక్నాలజీ పెద్దగా గుర్తుకురాదు. కానీ ఈ కాకినాడ చర్చ్ వాళ్ళు కేవలం ప్రార్థనలే కాకుండా టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళ సేవలను ఎంతలా క్రమబద్ధీకరించారో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. వావ్! అంటే ఒక పూర్తిస్థాయి డిజిటల్ ముఖద్వారం ఏర్పాటు చేశారన్నమాట. అవును, ఖచ్చితంగా. అయితే నాకు ఇక్కడే మొదటి సందేహం వచ్చింది. వాళ్ళ వెబ్సైట్ చూస్తుంటే కొత్త సభ్యులు ఎవరైనా సరే తమ వివరాలు, ప్రార్థనా విన్నపాలు నేరుగా అందులో నమోదు చేసుకోవచ్చు అనుంది. అవును. ఇక పాత సభ్యులైతే ఈ సంక్లిష్టమైన పాస్వర్డ్లు లాంటివి ఏమీ లేకుండా జస్ట్ తమ 10 అంకెల వాట్సాప్ నంబర్తో సులభంగా లాగిన్ అయిపోవచ్చు. అవునండి, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. కానీ అంటే మనం కిరాణా సరుకులు ఆర్డర్ చేసే యాప్లకి వాట్సాప్ వాడినట్టు ఇలా దేవుడితో కనెక్ట్ అవ్వడానికి వాట్సాప్ లాగిన్ వాడటం కొంచెం అ, వింతగా అనిపించట్లేదా? అలా అనిపించడం చాలా సహజం. పవిత్రత తగ్గిపోతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఇక్కడ మనం దీని వెనక ఉన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు హ్మ్, అక్కడ వాళ్ళు ఒక పెద్ద ఫారం నింపి ఈమెయిల్ వెరిఫై చేసుకునే ఓపిక ఎవరికీ ఉండదు కదా. వాట్సాప్ లాగిన్ పెట్టడం వెనుక ఉద్దేశమేంటంటే దేవుని దగ్గరికి రావడానికి మీకు ఎలాంటి అడ్డంకులు లేవని చెప్పడమే. ఓహో, అంటే ఎలాంటి ఆటంకం లేకుండా త్వరగా కనెక్ట్ అవ్వడమన్నమాట. కరెక్ట్. కానీ ఇక్కడ గోప్యత అంటే ప్రైవసీ అనేది చాలా ముఖ్యం. మూలాధారాల్లో ఒక ఉదాహరణ ఉంది చూడండి. ఒకరు నేను నా కుటుంబం ఆత్మీయంగా దేవుని నామానికి మహిమాకరముగా ఉండాలని ప్రార్థన అని ఒక విన్నపం పెట్టారు. చాలా పర్సనల్ కోరిక కదా అది. అవును. అందుకే వాళ్ళ అతి ముఖ్యమైన నియమమేంటంటే ఈ సమాచారమంతా పూర్తిగా రహస్యంగా ఉంటుంది. దీని కేవలం పాస్టర్ జాన్ బాబు గారు మాత్రమే చూస్తారు. అలాగా. ఇది వింటుంటే కార్పొరేట్ కంపెనీలు వాడే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అదే సిఆర్ఎం సాఫ్ట్వేర్ లాగా అనిపిస్తోంది. కానీ ఇక్కడ వస్తువులకు బదులు మనుషుల ఆధ్యాత్మిక సంబంధాలను మేనేజ్ చేస్తున్నారు. అవునా? సరిగ్గా చెప్పారు. విశ్వాసంలో ఆ ప్రైవసీ అనేది ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది. దేవునికి భక్తుడికి మధ్య ఉండే ఆ వ్యక్తిగత విషయాలను టెక్నాలజీ ద్వారా భద్రపరుస్తున్నారు. నిజమే. అయితే ఇదంతా బానే ఉంది గాని డిజిటల్గా ఇంత కనెక్ట్ అయినప్పుడు ఇక భౌతికంగా చర్చ్కి వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది? ఎవరింట్లో వాళ్ళు కూర్చుని ఆన్లైన్లో ప్రార్థనలు చేసుకుంటారు కదా. ఇక్కడే వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించారు. ఆన్లైన్ని వాళ్ళు ఆఫ్లైన్కి ప్రత్యామ్నాయంగా మార్చలేదు. అంటే ఆన్లైన్ అనేది భౌతికంగా కలుసుకోవడానికి ఒక వారధిలా పనిచేస్తుంది. వాళ్ళ సేవా సమయాలు చూస్తే మీకు అర్థమవుతుంది. కేవలం ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు ఆరాధన, ఉదయం 8:30కి సండే స్కూల్ మాత్రమే కాదు. ఆ ఇంకా వేరే రోజుల్లో కూడా ఉంటాయా? అవును, బుధవారం రాత్రి 7:30కి ఆసక్తి ప్రార్థన ఉంటుంది. మళ్ళీ శుక్రవారం రాత్రి 7 గంటలకు ఆరాధన ఉంటుంది. వావ్, షెడ్యూల్ చాలా బిజీగా ఉందే. అంతటితో అయిపోలేదు. ప్రతి రెండో శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 వరకు దేవునితో సంపూర్ణ సహవాస ప్రార్థన ఉంటుంది. అవసరమైతే ఆల్ నైట్ ఆరాధనలు కూడా నిర్వహిస్తారు. అబ్బా, ఇది చూస్తుంటే కేవలం వారానికొకసారి వెళ్లే కార్యక్రమంలాగా లేదు. ఇదొక పూర్తిస్థాయి హైబ్రిడ్ మోడల్లాగా ఉంది కదా. ఒకవైపు ఆన్లైన్లో 24 గంటలు అందుబాటులో ఉంటూనే మరోవైపు ఆఫ్లైన్లో ఇంత ఖచ్చితమైన షెడ్యూల్ మెయింటైన్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. అవును. దీనికి పునాదిగా వాళ్ళు ఫిలిప్పీ 4, 5, 6 వచనాలను తీసుకున్నారు. దేనిని గూర్చియూ చింతపడకుడిగాని ప్రతి విషయములోనూ ప్రార్థన ద్వారా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని. అంటే ఎప్పుడైనా సరే ప్రార్థించవచ్చు అని. కరెక్ట్. వాళ్ల ప్రధాన దర్శనం అంటే విజన్ కూడా యేసుక్రీస్తు ప్రేమను, జీవాన్ని పంచడమే. అందుకే జకర్యా 8:15
అలాగే మార్కు 9:23 వచనాలను కూడా బలంగా నమ్ముతారు. బాగా చెప్పారు. సరే, ఇప్పుడు కాస్త ప్రాక్టికల్ విషయానికొద్దాం. ఇన్ని కార్యక్రమాలు, ఇంత సేవా నిర్వహణ జరగాలి అంటే ఖచ్చితంగా ఆర్థిక మద్దతు అవసరం గదా? అవునండి, దానికోసం వాళ్ళు చాలా మోడ్రన్ పద్ధతులు వాడుతున్నారు. అంటే ఆన్లైన్ పేమెంట్సా? అవును, ఫోన్పే లేదా యూపీఐ సౌకర్యం అందుబాటులో ఉంది. బ్రో జాన్ బాబు మిషన్స్ @YBL అనే యూపీఐ ఐడి ఇచ్చారు. దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి ఇదొక మార్గంగా చెప్తున్నారు. హ్మ్. ఒకప్పుడు గుడిలో హుండీలో డబ్బులు వేసేవాళ్లం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా పంపించడం. కాలం చాలా మారిపోయింది. అవును, మాధ్యమం మారింది గాని ఆ, ఇచ్చే ఉద్దేశం మారలేదు కదా. అయితే ఆర్థిక విషయాల కంటే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. అదే సాక్ష్యాలు. సాక్ష్యాలు అంటే? ఆ, తమ జీవితంలో జరిగిన అద్భుతాలను పంచుకోవడమా? అవునండి. సభ్యులు తమ జీవితంలో జరిగిన మంచి విషయాలను గరిష్టంగా 500 పదాల్లో వెబ్సైట్లో పంచుకోవచ్చు. దీనివల్ల ఇతరుల్లో కూడా విశ్వాసం పెరుగుతుంది. చాలా బావుంది ఐడియా. అయితే ఇక్కడే నాకు మరొక ఆసక్తికరమైన పాయింట్ కనిపించింది. ఆ, ఎవరైనా వెబ్సైట్లో ప్రార్థన విన్నపం పెట్టినప్పుడు వారికి ఏదో ఆటోమేటిక్గా మెసేజ్ రావడం లేదు. అవును, స్వయంగా ఫోన్ చేస్తారు. అదే కదా, ఏకంగా పాస్టర్ గారే స్వయంగా ఫోన్ చేసి వాళ్లతో ఏకీభవించి ప్రార్థన చేస్తారట. మనం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తేనే కస్టమర్ కేర్ నుండి రోబోటిక్ వాయిస్ వస్తుంది. కానీ ఇక్కడ ఏకంగా పాస్టర్ గారే స్వయంగా కాల్ చేయడం అనేది డిజిటల్ యుగంలో పర్సనల్ టచ్కి గొప్ప ఉదాహరణ కదా. మీరు చెప్పింది 100% నిజం. సాంకేతికత సాధారణంగా మనుషులను దూరం చేస్తోంది అంటారు కదా. అవును, ఎవరి ఫోన్లో వాళ్లు బిజీ అయిపోతారని. కానీ ఇక్కడ చూడండి, అదే టెక్నాలజీని ఉపయోగించి పర్సనల్ కనెక్షన్ని ఎంతగా బలోపేతం చేస్తున్నారో. ఒక మనిషి స్వయంగా ఫోన్ చేసి ప్రార్థించినప్పుడు కలిగే ధైర్యం వేరు. ఖచ్చితంగా. అయితే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది కొంచెం కష్టం అనిపిస్తోంది. ఎందుకు? ఒక 10-20 కుటుంబాలుంటే పాస్టర్ గారు గుర్తుపెట్టుకోగలరు. కాని ఇంత పెద్ద కమ్యూనిటీ ఉన్నప్పుడు వాళ్ల ప్రార్థనలు, పేర్లు ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఒక మనిషి మెదడుకి అది అసాధ్యం కదా. ఇక్కడే టెక్నాలజీలోని ఇంకో అద్భుతమైన ఫీచర్ వస్తుంది. పాస్టర్ జాన్ బాబు గారి కోసం ప్రత్యేకంగా ఒక డాష్బోర్డ్ ఉంది. పాస్టర్ డాష్బోర్డ్, వావ్! అవును, దాన్ని తెరవడానికి ఒక సీక్రెట్ పిన్ అవసరం ఉంటుంది. పాస్టర్ యాక్సెస్ అన్నమాట. అందులోకి వెళ్తే సభ్యుల సంఖ్య, ఈరోజు, అలాగే రాబోయే 30 రోజుల్లో ఎవరి పుట్టినరోజులున్నాయి, ఎవరి పెళ్లి రోజులున్నాయి అన్నీ కనిపిస్తాయి. వాళ్లు పెట్టిన ప్రార్థనలు, ఇంకా ఆ గోప్యమైన సమాచారమంతా ఒకే చోట ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అబ్బా! ఒకప్పుడు చర్చీల్లో ఒక పెద్ద పుస్తకంలో పేర్లు రాసుకునేవారు పాస్టర్లు. ఇప్పుడు ఈ డాష్బోర్డ్ చూస్తుంటే ఒక అధునాతన కమాండ్ సెంటర్లా కనిపిస్తోంది గడా. అవునండి, నిజమే. ఇది నమ్మకానికి, డేటా అనాలిటిక్స్కి మధ్య జరిగిన ఒక డిజిటల్ పెళ్లి లాంటిది అని చెప్పొచ్చు కదా. భలే చెప్తారు. అంటే ఒక కమ్యూనిటీ పెరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకోవడం కష్టం. అవును. కాబట్టి ఈ డేటాను ఉపయోగించుకుని పుట్టినరోజులు విష్ చేయడం, ప్రార్థనా విన్నపాలు గుర్తుపెట్టుకోవడం లాంటివి చేస్తారు. దీనివల్ల ప్రతి సభ్యుడికి ఏమనిపిస్తుందంటే, నేను ఒంటరి కాదు, నా కమ్యూనిటీ నన్ను గుర్తుపెట్టుకుంది అనిపిస్తుంది. పాస్టోరల్ కేర్కి ఈ డాష్బోర్డ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నిజమే. టెక్నాలజీని ఇంత పాజిటివ్గా కూడా వాడొచ్చని ఇదొక మంచి ఉదాహరణ. సరే, ఇప్పుడు మనం ముగింపుకొచ్చేశాం. కాకినాడలోని గుడారిగుంటలో కళ్యాణమండపం వెలుగు ఉన్న సీతారామనగర్ కేంద్రంగా సాగుతున్న ఈ ప్రిన్స్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అవునండి, సాంకేతికత అంటే ఈ వాట్సాప్, యూపీఐ, డాష్బోర్డ్స్ని ఆ దైవభక్తితో ఎంత సమర్థవంతంగా కలుపుకోబోతున్నారో చూశాం. అలాగే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా వాళ్లు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఖచ్చితంగా నమ్మకం, సాక్ష్యాలు, ప్రార్థనలు ఆన్లైన్లో కూడా బలంగా పనిచేస్తాయని వీళ్లు నిరూపిస్తున్నారు. సో ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు వినేవాళ్లందరికీ ఒక చిన్న ప్రశ్న వదిలిపెట్టాలనుకుంటున్నాను. చెప్పండి. సాంకేతికత అనేది మన ఆధ్యాత్మిక జీవితాలను మరింత సులభతరం చేస్తోంది. మన సమాచారాన్ని ఒక డాష్బోర్డ్లో డేటాగా మారుస్తోంది. అవును. మరి భవిష్యత్తులో మన వ్యక్తిగత నమ్మకం, దేవునితో మనకున్న సంబంధం, ఇవన్నీ పూర్తిగా డిజిటల్ అల్గోరిథమ్స్ ద్వారానే నడిచే రోజు వస్తుందా? చాలా లోతైన ఆలోచనే. అదే కదా.